ఈరోజు ఇస్ ఉగాది. సో అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి అప్పుడు పంపించేవాళ్ళు, లేకపోతే షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్లో ఎలాగో కంపల్సరీగా మాకు పచ్చడి పెట్టేవాళ్ళు. ఈరోజు మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది, ఇప్పటివరకు ఎవరు పచ్చడి పంపించలేదండి నాకు. ఎస్ ఫ్రెండ్స్, నా ఇఫ్తార్ ఇప్పుడే అయిపోయింది అండ్ ఇప్పుడు నేను హ్యావింగ్ ఉగాది పచ్చడి. వావ్, మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ఓ అది నువ్వా? చాంద్ వైపు తిరిగి అలా చూస్తున్నావా? ఎస్. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్, ఈరోజు ఇస్ ఉగాది. సో అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. ఈ న్యూ ఇయర్ మీరు అందరికి బాగుండాలి, మనందరికీ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరూ అనుకున్నారు ఈసారి ఉగాది అండ్ రంజాన్ కూడా కలిసి వస్తుందేమో అని, కానీ అనుకోకుండా మూన్ కనిపించలేదు రాత్రి. సో పండగ ఈజ్ ఆన్ సాటర్డే, ఫ్రైడే ఐ థింక్ దుబాయ్లో అంతా ఫ్రైడే సెలబ్రేట్ చేస్తున్నారు. సో మనకి సాటర్డే అనమాట. సో టుడే ఈజ్ థర్స్డే అండ్ టుడే ఈజ్ ఉగాది. సో ఈ ఉగాది అందరూ చక్కగా పచ్చళ్ళు చేసుకొని తింటారు. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. సరే చూద్దాం, ఎవరైనా పంపిస్తే నేను కూడా తింటా ఉగాది పచ్చడి. ఎప్పుడు ఎవరో ఒకరు పంపిస్తారనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ ఈరోజు ఈజ్ అన్వర్స్ బర్త్డే. యా, సో విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్వర్. గాడ్ బ్లెస్ యూ. ఒక తల్లిగా నేను ఎప్పుడు కోరుకున్నది ఏంటంటే ఆరోగ్యాలతో వాడు కోరుకున్న వాడి డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని, వాడు ఎలా ఉన్నాడో అలాగే మంచిలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బికాజ్ ఇట్ ఈస్ హిస్ బర్త్డే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అండ్ అందరు ఇంట్లో ఉన్నారు, ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా. సో ఈ వీకెండ్ వచ్చింది, వీకెండ్ అంతా హాలిడే అనమాట, ఇంట్లో ఉన్నారు. సో యాజ్ యూజువల్ ఇల్లంతా హడావుడిగా ఉంది. అర్హాన్కి కొంచెం పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం నీరసంగా ఉంది వాడికి. బట్ హీస్ యాక్టివ్గా ఉన్నాడు, తినట్లేదు కానీ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ మీరైతే చెప్పక్కర్లేదు, ఇంకా చాలా అల్లరి చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీరైతే ఓకే, ఫస్ట్ ఇమీడియట్గా లంచ్ టైం అవ్వడానికి వచ్చింది. అందరం ఫాస్టింగ్లోనే ఉన్నాం, రంజాన్ ఫాస్టింగ్లో, కానీ పిల్లలకి పెట్టాలి కాబట్టి ముందెళ్ళి ఫాస్ట్గా నేను బిర్యానీ రెడీ చేస్తాను. అండ్ అన్వర్కి ఈ సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా, కానీ అట్లీస్ట్ ఒక చిన్న కేక్ కట్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఏమవుతుందో తెలియదు, చూద్దాం. ఓకే, ముందు కిచెన్లోకి వెళ్దాము. Walaikum assalam. హ్యాపీ ఉగాది. Thank you so much. Wish you the same. ఆఫ్టర్ లాంగ్ టైం, Very long time. very very long time. Ganesh, happy Ugadi. How are you? I'm good. Thank you for bringing this beautiful saree from Banaras. Seriously, I like it. time you want. Seriously, I like the color. Thank you. Very nice. बताना जो आप जाओगे पार्टी वार्टी बहुत अच्छा. I'll get this stitch. Very nice. Thank you. Very nice. I think इसमें I don't know blouse piece. Hey. ये देखो. Hey. He's told that it will be there. हाँ हाँ. So ले उन्हों जाको खरीद ले कौन है? It's a big task. Thank you, Ganesh. Thank you so much. डाउट है तो समझ गया मैं. कावा मेरो. Cookies कर दे जाओ मेरा. आमीन. अब भी उठे ना. Hi कुछ नहीं आ रहे थे. సో చూడండి, మా కిచెన్ అంతా హడావుడిగా ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను దమ్ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు రేష్మా చేస్తుంది నా స్టైల్లో, నేను ఉడికిచ్చి పెడతాను, కానీ ఈసారి దమ్ బిర్యానీ చేస్తా. దీన్ని షార్ట్ వేస్తా చూడండి. సో ఇప్పుడే సమీరా వాళ్ళ సిస్టర్ అండ్ బావగారు వచ్చేసి అర్హాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. పండగ కదా, ఇక్కడే సెలబ్రేట్ చేస్తాడు. అయాన్కి వదిలిపెట్టి వెళ్ళారు. అండ్ అయాన్కి హాలిడేస్ కాబట్టి. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను బిర్యానీ, మీరు అందరు చూసారు. అయితే ఈరోజు ఉగాది. ఎవరో ఒకళ్ళు నాకు ఉగాది పచ్చడి అప్పుడు పంపించేవాళ్ళు, లేకపోతే షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్లో ఎలాగో కంపల్సరీగా మాకు పచ్చడి పెట్టేవాళ్ళు. ఈరోజు మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది, ఇప్పటివరకు ఎవరో పచ్చడి పంపించలేదండి నాకు. నాకు ఇప్పుడు కదా? పచ్చడి రాలేదు. ఎస్ బిడ్డ, పచ్చడి అండ్ మా ఆమె ఫస్ట్ ఉగాది మీరు First, గుర్తుపెట్టుకొని పంపించాలి. కానీ అదే కదా, అదేంటో కానీ రంజాన్ అప్పుడు నేను అందరు గుర్తొస్తాను కదా, మీ పండగప్పుడు నేను మీకు గుర్తురానా? పంపించాలని తెలియదా మీ అందరికీ? వెరీ బ్యాడ్ గైస్. బై మిస్టేక్
ఏదో పొరపాటున ఒకరికి పంపించడం ఏమైనా మర్చిపోతే ఏంటి సనా గారు పంపించలేదు పంపించలేదు అని అని మళ్ళీ నన్ను అడుగుతారు. అలా మీరు అడగాలి మరి. అడగనా? అదే అడుగుతున్నా, ఎలా మర్చిపోతారు? సో మా మేఘన్ అయితే సూపర్ బిజీ అయిపోయింది, సో మర్చిపోయింది తను కూడా. ఎనీవేస్ ఇప్పుడు వాళ్ళు మీరందరూ పంపించకపోయినా నేను ఎలాగో రోజాలో ఉన్నాను, ఈవినింగే కదా నేను ఎలాగో పచ్చడి తింటా. సో మా హెల్పర్లు వచ్చారు, వాళ్ళకి చేసి ఇవ్వమని చెప్పాను, వాళ్ళు చేస్తున్నారు మా కోసం. చూడండి, మేమే చేసుకొని మేమే తింటాం. ఎస్, మేమే మా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం, షడ్రుచులు టేస్ట్ చేస్తాం, అవును అని తెలుసుకుంటాం, అంతే. అది మ్యాటర్. అది మళ్ళీ తాగేటప్పుడు చూపిస్తా. మామిడికాయ, చింతపండు పులుసు, బెల్లం తురిమినది, బనానా, ఇదేమో చిట్కడు మిరియాల పొడి, ఇలాచీ పొడి అండ్ కొంచెం కారం. మాకేమో వేపాకు దొరకలేదు, వేపాకు కాదు వేప పువ్వు వేస్తారు, అది దొరకలేదు, మార్కెట్లో కూడా లేదు ఇప్పుడు. సడన్గా అనుకున్నాం కాబట్టి ఇవే వేసి చేస్తున్నాము పచ్చడి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. చూడ మర్చిపోయాను, పచ్చి తురిమిన కొబ్బరి, ఇవన్నీ అనమాట. బాయ్స్ హాస్టల్ మా ఇంట్లో అందరు ఉన్నారా, అల్లరి చేస్తున్నారు. అయితే ఏంటంటే వేప పువ్వు దొరకలేదు, సో చేదు లేదు దాంట్లో, కానీ ఇంకా ప్రాసెస్ అంతా చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ సీ ఎట్లుంటుందని. చేయడం కూడా మట్టి కుండలో చేస్తున్నాం. సో మన పచ్చడి రెడీ అయిపోయింది. వేప పువ్వు ఉంటే బాగుండేది, బట్ స్టిల్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎలాగో టేస్ట్ చేయలేను, ఇఫ్తార్ టైంలో తాగుతాను. చూసారా ఫ్రెండ్స్, మీరు పంపించకపోయినా నేను చేసుకున్నాను పచ్చడి మీ అందరితో కట్టిఫ్. అస్సలాము అలైకుం, రేష్మా వచ్చింది, సూట్ కేసు తీసుకొని వచ్చిందో. స్టార్ట్ అయింది ఇప్పుడు మాకు పండగ స్టార్ట్ అయ్యింది కదా. తబస్సుమ్, వెన్ ఇస్ యువర్ మెహందీ? వాలేకుమ్ అస్సలాం. మెహందీయా? అమ్మో, నేను ఇక్కడ ఉన్న వాళ్ళ రెసిడెన్స్లో చాలా మందికి నేను మెహందీ ఆర్టిస్ట్ని అరేంజ్ చేసి పంపించాను. సో కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి నాకు. సో 4-5 మెంబర్స్ ఉన్నారు, రేపటి కోసం కూడా కావాలి. ఒక్కసారి మీ మెహందీ ఆర్టిస్ట్తో మాట్లాడి కొంచెం చెప్పాను. సో నువ్వు మీడియేటర్గా అందరితో మాట్లాడి సజెస్ట్ చేస్తున్నావు, టైం హాఫ్ టైం ఇవ్వండి, మాట్లాడి చెప్తా అని చెప్పాను. సో చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది, నాది తెలియదు, ఇంకా ఈ రోజా రేపా కూడా తెలియదు. ఓకే, లెట్స్. నువ్వు ఎందుకు వచ్చావు? మెహమాన్ లాగా వచ్చి తినేసి వెళ్తావేమో అనుకున్నా. అవును పాపం, అబ్బాస్ బాగాలేదు. ఎలా ఉంది ఇప్పుడు? అల్హమ్దులిల్లాహ్ మంచిగా ఉన్నారు. ఓకే, అనుకున్నారు టాబ్లెట్ వేసుకుని. రోజా ఉన్నావా? నేను ఉన్నాను అల్హమ్దులిల్లాహ్. ఓ సూపర్, ఓకే చలో ఠీకే అందరం. సో ఫ్రెండ్స్, ఇందాక నేను సమీర కంప్లైంట్ ఇచ్చాను కదా, మాకు ఉగాది ఎవ్వరు ఏమి ఇవ్వట్లేదు, తెలుసుకురావట్లేదు, పచ్చడి కూడా పంపించలేదని. ఇందాక మా ఇంటి పక్కన నేబర్స్ వచ్చి కాసేపు కూర్చొని వేడిగా చేసిన పులిహోర అండ్ బొబ్బట్లు తెచ్చిచ్చారు విత్ అరటిపండు. ఇంట్లో చేసినయే, కానీ డబ్బాలు మాత్రం నీలఫర్వి, కంగారు పడకండి అన్నారు. దట్ సో స్వీట్ ఆఫ్ దెమ్. చూడండి, పిల్లలు ఉంటారని ఎక్కువ చేశారంటారు, 2 డబ్బాలు పంపించారు. ఇట్ ఇస్ సో హాట్. మీ అందరి తరఫున నేను తీసుకొని తినండి. సో స్వీట్ ఆఫ్ హర్. చూడండి, పంపించారండి మాకు కూడా కానీ ఉగాది పచ్చడి వాట్ ఆంటీకి తెలిసిపోయిందేమో మేము ఇంట్లో చేసుకున్నామని. తెలిసిపోయి ఉంటుంది ఇంట్లో. బట్ ఉగాది పచ్చడి రాకపోయినా ఉగాది డెలికసీస్ వచ్చాయి. దట్స్ సో స్వీట్, వెరీ స్వీట్ ఆఫ్ హర్. వేడిగా పాపం అంత ఇదిగా చేసి పంపించారు. సో ఆంటీకి డబుల్ బిర్యానీ. తింటారో లేదో కనుక్కోవాలి, వాళ్ళు బిర్యానీ తింటారో లేదో తెలియదు. అవును, మీ అందరూ కామెంట్ చేసి చెప్పండి, ఉగాది తర్వాత ఇలా ఏమైనా రూల్ ఉందా, 1 వీక్ 1 మంత్ తినకుండా తింటారేమో? అంతే, అంటే ఉగాది రోజు తినరు, తర్వాత సాటర్డే రోజు. సాటర్డే అంటే కొందరు మండే తినరు, థర్స్డేస్ తినరు, ఫ్రైడేస్ తినరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అంతే. మనం ఎప్పుడు మనకు అన్ని రోజులు ఒకటే కాబట్టి మనం ఎవరు తింటారో వాళ్ళకి పంపిస్తాం, ఎవరు తినరో ఏం చేయలేదు. నెక్స్ట్ టైం. ఈ బ్యూటిఫుల్ వ్యూ, బాల్కనీ వ్యూతో ఇక్కడ రేష్మా ఆంటీ, మా అమ్మగారు ఈద్ ప్రిపరేషన్ విత్ అ వ్యూ అనమాట. అంటే ఇప్పుడు నుంచి చేస్తేనే మాకు రేపు ఈవినింగ్ వరకు రెడీ అవుతాయి, ఉంటుంది కదా. ఈరోజు ఈవినింగ్ మెహందీ కూడా ఉంది కదా మీ ఇద్దరికి. ఓపిక లేదు, ఇవన్నీ కట్ చేయాలి. అవును చెయ్యాలి, డ్రై అయిన తర్వాత చేసుకోండి, అయిపోతుంది. నేను చెప్పాను అంతే. అది బ్లెస్సింగ్, మీరందరు ఉన్నారు కాబట్టి అవుతుంది, కాబట్టి లేకపోతే
మెహందీ కోసం అయితే ఇంకా కాదు, ఏమైనా పని ఉంటే చేసుకుంటా. సో ఏంటి ఇవి ముగ్జియాద్ కాజు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి క్యాష్యూస్ ఫస్ట్ ఓన్లీ క్యాష్యూ చేస్తున్నా. ఒక తర్వాత ఒకటి కట్ చేస్తాం, చాలా ఉంది కదా అందుకని. ఓకే, ఇది ఏ మిషన్ లేదు ఇట్లా సన్నగా కట్ చేయడానికి మార్కెట్లో. అన్ని మిషన్ మెషిన్స్ ఎంత ఉన్నా మిషన్ తీసుకోలేదు. ఇస్తలేరా? మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అయితే. ఎన్ని మెషిన్స్ వచ్చినా కూడా ఇంత natural గా రాదు. ఇలా చూడండి, ఇట్లా కావాలి, పొడుగు పొడుగుగా కావాలి. ఎలా కావాలి? ఇట్లా పొడుగు కట్ చేయాలంట. ఈ దొడ్డుగా ఉంది, ఇది ఇట్లా పొడుగు కట్ చేయాలంట. అది అమ్మమ్మ నేర్పించారు అస్సలు. ఇక మా పప్పు అయితే ఇది మేము ఇంకా ఎట్టికి చేస్తున్నాం. మా పప్పు అయితే 1 వీక్ నుంచి ఉండేది మా అమ్మమ్మ గోల. మొత్తం అన్నం తినాలి కూర్చోవాలి, అన్నం తినాలి కూర్చోాలి, లేవాలి అన్నం తినాలి కూర్చోాలి. మా పప్పు इसलिए जब मालूम नहीं हुआ मालूम हो అవును, అమ్మ చేసేది తెలిసేది కాదు, ఇప్పుడు అమ్మ లేని లోటు తెలుస్తుంది. మా పెద్ద రోజుదారు వాళ్ళ ముందు రోజా ఓపెన్ చేసేస్తున్నారు. हैप्पी बर्थडे टू मी. क्लैप करो. मैं देना प्लेट में देना. Happy birthday, Lord Asbert. Happy birthday to you. I'm fasting now. Okay, thank you so much everybody. Welcome. Done. मानवर की रोजा नहीं हुआ कि आराम से पैदा हुआ. मावाड़ी की रोजा नोआ हड़ावड़ చేస్తుంది. రెగ్యులర్ అలాగే ఉంటారు. నార్మల్ ప్రాబ్లం. ఇప్పుడు అలా చేస్తున్నారు. Thank you so much, Tabasum. I appreciate this meaningful gift. But I'll tell you. But these are something very personal that I would like to take according to my choice. कैमरा ऑन है, చెప్పు పర్లేదు. एक लेवल में खराब होके वैसे यूज कर रहे तो चेंज करूंगी ना मैं. मैं डेली वॉश कर के इफ्तार के टाइम पे देख रही मैं. Thank you so much. हाँ, Wash करके पानी भर యూజ్ के చేయాలి అంతే. నేను తెచ్చాను. వాష్ చేసి నీళ్ళు నింపి ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. అదే కదా. అస్సలాము అలైకుం అబ్బాస్ భాయ్. ఎట్లుందిరా జ్వరం? బాగుందా? జ్వరం బాగానే ఉంది, ఇదే బాగాలేదు. ఎస్ ఫ్రెండ్స్, నా ఇఫ్తార్ ఇప్పుడే అయిపోయింది అండ్ ఇప్పుడు నేను హ్యావింగ్ ఉగాది పచ్చడి. బాగా చేశారు, చాలా బాగా. అస్సలాము అలైకుం. సో మా ఈద్ ఇట్లా స్టార్ట్ అయింది చూడండి. మెహందీ సంథింగ్ డిఫరెంట్గా వేస్తుంది తబసు. మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటావే? యా, పామ్ మీద ఉన్న డిజైన్ ముందే ప్లాన్ చేశాను. నేను డిజైన్ తీసి పెట్టుకోవడం ప్లాన్ చేయడం పక్కన పెడితే మా ఇద్దరు మెహందీ ఆర్టిస్ట్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ అంతా. ఎస్ నో డౌట్. మాషాల్లా చాలా ఏదో సంథింగ్ యూనిక్. మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూపించు. టంటడాయ్. వావ్, మాషాల్లా మాషాల్లా మాషాల్లా. ఓ అది నువ్వా? చాంద్ వైపు తిరిగి అలా చూస్తున్నావా? ఎస్, మాషాల్లా. గోయింగ్ టు గెట్ యాక్సెప్టెడ్ అని అలా వెయిట్ చేస్తున్నాను ఆ బాల్కనీలో. ఓహో సూపర్. నీ బాల్కనీలో వెయిట్ చేస్తున్నావు. సూపర్ సూపర్ సూపర్. మాషాల్లా చాలా బాగా చేసింది. థ్యాంక్స్ టు అతీబా అండ్ ముస్కాన్. యా, దీపా ముస్కాన్ కలిసేశారు. అండ్ వీళ్ళు నేను ఎప్పుడు ట్యాగ్ చేస్తాను. చాలామంది అడిగితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తూ ఉన్నా. ఇంకొకసారి అడిగినా మళ్ళీ నేను ఇస్తాను. ఎవరికైనా అవసరం అయితే చెప్పండి. మాషాల్లా రియల్లీ ఇట్స్ వెరీ ప్రిటీ. అస్సలాముఅలైకుం. వచ్చి కూర్చొని గోరంటకు పెట్టించుకుంటున్నావా? ఎస్, మీరు పెట్టుకుంటలేరు కదా, అందుకే నేను పెట్టుకుంటున్నాను కూర్చొని. పనులు ఉన్నాయి కదా, ఇంకా నిద్ర కూడా వస్తుంది నాకు. కొంచెం Almost ఇప్పుడు పెట్టుకోవాలి. టైం ఏంటి చూడండి, టైం ఎన్ని చూడండి. రోజులు ఉన్నారు మీరు? 30 రోజులు కంప్లీట్ చేశారు కదా, అవును. మీరే ఫస్ట్ ఈడ్ చేయాలి, అందుకు పెట్టుకోవాలి. మీరైతే ఎట్లాగైనా పెట్టుకోవాలి.
చూద్దాం ఇప్పుడు ఒక్క కుదరదు. ఫ్లవర్ అయినా ఒక్క ఇట్లా నువ్వు ఎద్దుగాని రేపు నాకు పనులన్నీ అయిన తర్వాత ఫ్లవర్ ఇప్పుడు పెట్టుకోండి ఇక అయిపోతుంది. మీరు ఇట్లా పండుకోండి, వాళ్ళు వేసేసుకుంటారు. పడుకుంటే వాళ్ళు వేసేస్తారు. పాప పిల్లలు కూడా లేట్ అయింది. చాలా అందరు ఈద్ స్పెషల్ అందరూ చాంద్ మా ఫ్రాలిక్ తబస్సం ఇది ఇట్లా Design ఏదేదో select. ఒకటి, అవును, పెట్టుకుంటూ ఉంటది. ఇది మాకు చాంద్ పెట్టింది, ఆమె 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 ఫోటో పెట్టుకున్నది. అవును. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటారండి ఇప్పుడు. కానీ రాదు ఈ చేతులు. మొత్తం నీ ఫ్యామిలీ రాదా నీ చేతుల్లో? అవును, మేము లావుగా ఉన్నాం కదా, అందుకే రావు. నువ్వే చెప్తున్నావు లావుగా ఉన్నావని. అవును, లావుగా లేరు, హెల్తీగా ఉన్నారులే. అదే హెల్తీ ఉన్నాం కదా, నా చేతులలో పడదు వాళ్ళు. పోన్లే. తపస్సం లాగా నువ్వు కూడా ఎటో తిరిగి అలా నుంచొని బాల్కనీ వైపు అలా అక్కడ నేను కూడా రాను. బాల్కనీ ఆమె సన్నగా ఉంది వచ్చేసింది, నేను ఎక్కడ వస్తాను నా చేతిలో. మీ ఫ్యామిలీ మీ చేతిలో మంచిగా వస్తుంది. నా చేసుకోండి. అవును, ఎంత నా పెద్ద చేతులు అందుకే. అవును. ఇన్షాల్లా నెక్స్ట్ టైం ఇన్షాల్లా. పని వదులుకొని గోరింటాకు పెట్టుకొని పెట్టుకొని అక్కడ అబ్బాస్కి ఇచ్చేసింది. పాప అబ్బాస్ కూర్చొని అక్కడ అన్ని కట్ అక్కడ పెట్టేసి తీస్తున్నాడు. వచ్చాను. ఇది బాదం తీసి పండుకోవాలి. బెదిరించి వచ్చావా? పాపం వద్దన్నా, నేను తీస్తా అంటే పెట్టేసి వచ్చేసాను. పాప ఒక్కడే కూర్చొని తీస్తున్నాడు అక్కడ. అవును, మరి పండుకోండి అంటే వద్దు, నాకు నిద్ర వస్తలేదు. సరే తీయండి. ఓకే, క్యారీ ఆన్. ఎస్ గాయ్స్, సో చూసారు కదా, ఇంకా ఈ ఉగాది 1 day బిఫోర్ వీళ్ళు ఇంకా రేపు మాకు చాంద్ రాత్, కానీ ఇప్పటి నుంచి వాళ్ళు మెహందీ అవన్నీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూషన్ ఉండింది ఎప్పుడు పండగ అని. సో వాళ్ళు ఈరోజు ఫిక్స్ చేశారు. అవును, మెహందీ ఆర్టిస్ట్ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు పాపం. కానీ తపస్సం కోసం పాపం వాళ్ళు టైం తీసుకొని వచ్చి చేస్తున్నారు. అండ్ మాషాల్లా చాలా బాగా వేసింది, తపస్సంకి అయితే చాలా బాగా వేసింది. సో ఇది మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అండ్ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఉగాది అయిపోయి మీకు ఈ బ్లాగ్ లేట్గా వస్తుంది, అయినా మనస్ఫూర్తిగా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చూసినా మీ ఈ న్యూ స్టార్టింగ్ ఉగాది దగ్గర నుంచి మీకు అన్నీ మంచి జరగాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది నా చిన్న స్వీట్ క్యూట్ లిటిల్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.